రామోజీరావు గారి మరణం సందర్భంలో ఆయన అంత్యక్రియలు జరిగినప్పుడు జరిగిన ఆ యాత్ర చూస్తే 4 కిలోమీటర్ల పొడవున బారులు తీరినటువంటి వాళ్ళు అనేక మంది రామోజీరావు గారి వలన అటు రాజకీయ నాయకులను పక్కన పెట్టేద్దాం, మిగతా సాధారణ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది మధ్యతరగతి కనబడతారు, ఎక్కువ మంది ఎగువ మధ్యతరగతి కనబడతారు. అంటే పేదరికపు స్థాయి నుంచి మధ్యతరగతి ఆ పై స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు తన పత్రికల ద్వారా ఇచ్చిన ఉద్యోగావకాశాలు, తనకు సంబంధించిన వివిధ సంస్థలు, అటు వస్త్ర వ్యాపారాల దగ్గర నుంచి, పచ్చళ్ళ వ్యాపారం దగ్గర నుంచి, పత్రికా వ్యవహారాల దగ్గర నుంచి, టీవీ ఛానళ్ళ దగ్గర నుంచి ఇన్ని రకాలైనటువంటిది ఆయన చేసిన ఆయన అడుగు పెట్టని రంగం లేదేమో మార్గదర్శి దగ్గర నుంచి అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అవకాశాలు దక్కినాయి అక్కడ. కాబట్టి అంటే వాళ్ళకి ఆ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు వెల్ సెటిల్డ్, ఎందుకు ఒక మంచి జీవితం అనుభవిస్తున్నారు. దానికి కారణమైనటువంటిది అదే. ఇది నెంబర్ 1. అందుకనినే అంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమోషనల్ అయి స్పందించినటువంటి తీరు. అందుకని మిగతా ఛానళ్ళు కూడా ఈవెన్ ఈటీవీకి ప్రత్యామ్నాయంగా పుట్టినటువంటి TV9 కూడా ఆయన లైవ్ని పూర్తిగా ఇచ్చినటువంటి సందర్భం. ఇది నాకు ఇంకొకటి గుర్తుకు వచ్చిందనమాట. అంటే మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు 10 మందికి ఇస్తే ఎలాగ స్పందిస్తారు అనడానికి సజీవ సాక్ష్యం గతంలో పొట్లూరు రామకృష్ణ గారు సిటీ కేబుల్ వ్యవస్థాపకులు, ఆయన మరణించినటువంటి సందర్భంలో కూడా వందలాది మంది పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఒకటి సిటీ కేబుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ సిటీ కేబుల్లలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, పక్క రాష్ట్రాల్లో కేబుల్ నెట్వర్క్ల్లో పనిచేస్తున్న సిటీ కేబుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా వచ్చారు. అంటే అంత వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కినాయి ఆ రోజున. ఉపాధి, కేబుల్ ఆపరేటర్లు అనేక మంది ఉపాధి పొందారు. వీధి వీధికి ఒక కేబుల్ ఆపరేటరు, ఆ ఆపరేటర్ల దగ్గర పనిచేసే సిబ్బంది, వాళ్ళందరికీ ఉపాధి దొరికింది. ఆ ఉపాధి దొరికినటువంటి కేబుల్ ఆపరేటర్లు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. ఈ కారణంగానే ఆనాడు కనిపించింది ఒకటి, అంటే ఏదైనా సరే మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి మనసుని గెలవగలగడం అన్నటువంటిది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అన్నటువంటిది వాళ్ళే ప్రత్యక్షంగా వెంట నిలబడేస్తారు అన్నటువంటి సజీవమైనటువంటి సాక్ష్యం రామోజీరావు గారు. ఎవరైనా సరే మేము అది చేసాం ఇచ్చేసాం అని చెప్పుకునేటటువంటి, అంటే సంక్షేమ పథకాలు తప్పని చెప్పను, సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఆయా నాయకులకి జేగొడతారు. ఇక్కడ వీళ్ళు నాయకులు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరూ రాజకీయ నాయకులు కాదు. రామోజీరావు గారైనా పొట్లూరు రామకృష్ణ గారైనా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో ఉన్నటువంటి సాధారణ వర్గాల నుంచి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగి తాము ఒకనాడు ఉపాధి పొందినటువంటి వాళ్ళు, అనేక మంది ఉపాధి ఇచ్చిన వాళ్ళు, తాము ఒకప్పుడు ఉద్యోగాలు చేసిన వాళ్ళు, అనేక మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన వాళ్ళు. అదే వీళ్ళకున్న స్పెషాలిటీ.